నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ కార్యక్రమం ఈరోజు కానూరులోని మురళీ రిచార్డ్స్లోని జరగడం, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా గొప్ప పరిణామం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించినటువంటి మహానాయకుడు, పేదల పాలిటి పెన్నిడి బీసీ వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ₹2 కిలో బియ్యం ఇవ్వడం కావచ్చు, ఆస్తిలో మహిళలకు కూడా, ఆడపిల్లలకు కూడా సమాన హక్కు కల్పించడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని తెలుగువారికి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్నో సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించి ఈరోజు కూడా ఆయన నటనకు సాటి లేనిటువంటి మహానటుడిగా పేరుగాంచినటువంటి నందమూరి తారక రామారావు గారి ఈరోజు ఆయన వజ్రోత్సవ కార్యక్రమాలకు కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన మళ్ళీ పుట్టాలి, ఈ తెలుగువారికి అందరికీ కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు మళ్ళీ పుట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం.